ఇక్కడ పావర్టీని ఇక్కడ డిఫైన్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ అనేటటువంటి వాళ్ళు 2 డివిజన్స్గా రావడం జరుగుతుంది. ఆ 2 డివిజన్స్ పూర్, నాన్ పూర్, ఈ రెండింటినీ కూడా ఇక్కడ పావర్టీ లైన్ అనేటటువంటిది ఇక్కడ మనకు డివిజన్ చేయడం జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి పావర్టీ అనేటటువంటి దాన్ని కేటగిరైజ్ చేసినప్పుడు ఆల్వేస్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ డివిజన్ అంటే పావర్టీ లైన్కి ఇక్కడ డివిజన్గా వచ్చినప్పుడు మరికొన్ని రకాలుగా విభజించడం జరిగింది. అది ఎలా డివిజన్ చేసినారు అని అంటే ఆల్వేస్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్, యూజువల్లీ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్, తర్వాత చర్నింగ్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్, అకేషనల్లీ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్, నెవర్ పూర్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ప్లానింగ్ కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఒక సైంటిఫికల్ స్టడీ చేసేసి ఇక్కడ కేటగిరైజేషన్ ఆఫ్ పావర్టీ అనేటటువంటిది ఆల్వేస్ పూర్ అనేటటువంటిది, యూజువల్లీ పూర్ అనేటటువంటిది, చర్నింగ్ పూర్ అనేటటువంటిది, అకేషనల్లీ పూర్ అని, నెవర్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పావర్టీ లైన్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని వస్తారు. ఇక్కడ ఆల్వేస్ పూర్ అనంటగిన దే ఆర్ ఇక్కడ వాళ్ళు ఎప్పుడూ కూడా పావర్టీలోనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి బేసిక్ నీడ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉండేటటువంటి కాన్సెప్ట్ వీళ్ళకి అస్సలు ఉండదు. అంటే వీళ్ళు ఒక పూట తినడానికి కూడా తిండి లేనటువంటి వాళ్ళు, డైరెక్ట్ అతి పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళని మనం ఆల్వేస్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ యూజువల్లీ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. యూజువల్లీ పూర్ అని అంటే వీళ్ళకి ఒకానొక టైంలో డబ్బులు ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాజువల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ క్యాజువల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళని మనం ఏమని చెప్తామనంటే యూజువల్లీ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళు ఏంటి అంటే క్రోనోనిక్ పూర్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ క్రోనోనిక్ పూర్ అనేటటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్ అంటే దారిద్ర్యపు రేఖ అనేటటువంటి ఈ దారిద్ర్యపు రేఖకి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళని మనం చర్నింగ్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటటువంటి కాన్సెప్ట్ అంటే ఇక్కడ చర్నింగ్ పూర్ అనేటటువంటిది ఏంటంటే స్మాల్ ఫార్మర్స్ కానివ్వండి, సీజనల్ వర్క్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అంటే సీజనల్ వర్క్స్ అంటే ఇప్పుడు వ్యవసాయంలో ఇక్కడ కొన్ని రకాలైనటువంటి వ్యవసాయమైనటువంటి టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ తీసుకున్నాము అంటే ఆ సమయంలో ఇక్కడ అగ్రికల్చర్ లేబర్కి అంటే వ్యవసాయ కూలీలకి ఎక్కువ పని రావడం జరుగుతుంది. అలాంటి సమయాన్ని మనం ఇక్కడ ఏమని చెప్తాము అంటే వాళ్ళకి ఆ సమయంలో అగ్రికల్చర్ లేబర్ అనేటటువంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి డబ్బులు వస్తాయి. కాబట్టి వీటిని మనం ఏమని చెప్తాము అంటే యూజువల్లీ పూర్ ఇక్కడ చర్నింగ్ పూర్ అంటే వీళ్ళకి ఒకానొక టైంలో డబ్బులు రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దారిద్ర్యపు రేఖకి చాలా కింద వరకు ఉండేటటువంటి వాళ్ళని మనం ఆల్వేస్ పూర్ అని అంటాం. దారిద్ర్యపు రేఖకి అంటే ఆల్వేస్ పూర్ కంటే కొద్దిగా అబోవ్ లెవెల్కి వెళ్ళేటటువంటి వాళ్ళని మనం యూజువల్లీ పూర్ అని అంటాం. దారిద్ర్యపు రేఖకి దరిదాపుల్లోకి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళని చర్నింగ్ పూర్ అని చెప్పేసి అని అంటాం. అకేషనల్లీ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్, నెవర్ పూర్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే ఈ యొక్క కాన్సెప్ట్లో అకేషనల్లీ పూర్ అని అంటే ఇప్పుడు రిచ్గా ఉండేటటువంటి వాళ్ళు ఏంటి అని అంటే ఒకానొక సిచ్యువేషన్లో కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని సిచ్యువేషన్స్ రావడం వలన వాళ్ళకి బ్యాడ్ లక్ అనేటటువంటిది రావడం వలన వీళ్ళు ఒక్కసారిగా పేదరికంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాటినే మనం అకేషనల్లీ పూర్ అని చెప్తాం. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనేటటువంటి కాన్సెప్ట్ మన యొక్క సమాజంలో ఎక్కువగా చెప్తూ ఉంటారు. మనకు అకేషనల్లీ పూర్ అనేటటువంటి దానికి దీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తారు. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ధనవంతుడు ఉన్నాడు అని అనుకుందాం. ఆ ధనవంతుడు అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఏం చేస్తాడు అని అంటే ఒక కొన్ని రకాలైనటువంటి తన ఆస్తులను అన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఒక ఇండస్ట్రీ అనేటటువంటిది పెట్టాడు అని అనుకుందాం. ఆ ఇండస్ట్రీ అనేటటువంటిది ఎక్స్ట్రీమ్ లాసెస్ చూసడం వలన అంటే న్యాచురల్ కెలామిటీస్, భూకంపం రావడం వలన లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క వరదలు రావడము, ఇలా రావడం వలన అతడు పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం కూడా నాశనం అయిపోయింది అని అనుకుంటే అతడు అకేషనల్లీ పూర్ అవ్వడం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే అతనికి బ్యాడ్ లక్ అనేటటువంటిది ఫేస్ చేయడం వలన ఇక్కడ పూర్ అనేటటువంటిది రావడం జరిగింది అని అంటారు. సో ఇది నెవర్
నెవర్ పూర్ అంటే వీళ్ళు ఎప్పుడు రిచ్గా ఉంటారండి, అంటే వీళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేటటువంటిది ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అని అంటారు. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ పావర్టీ లైన్ అనేటటువంటి దాన్ని ఎలా డిటర్మైన్ చేసింది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాం. ఇక్కడ ఉండేటటువంటి ప్లానింగ్ కమిషన్ ఇక్కడ పావర్టీ లైన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆల్వేస్ పూర్ అని, యూజువల్లీ పూర్ అని, చర్నింగ్ పూర్ అని, ఇక్కడ అకేషనల్లీ పూర్ అని, నెవర్ పూర్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ పావర్టీ లైన్ అనేటటువంటిది ఎలా డిటర్మైన్ చేసింది అని అంటే ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ ఒక డేలో సస్టైన్ అవ్వడానికి, ఒక హ్యూమన్ బీయింగ్ ఒక డేలో అతడు తన లైఫ్ను లీడ్ చేయడానికి బాడీకి ఎన్ని క్యాలరీస్ ఎనర్జీ కావాలి, ఆ క్యాలరీస్ ఎనర్జీని వాళ్ళు ఇక్కడ క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎస్టిమేషన్ చేసింది ఏంటి అని అంటే రూరల్ ఏరియాలో ఒక పర్సన్కి 2400 క్యాలరీస్ కావాలని చెప్పేసి, అదే అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీస్ కావాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క క్యాలరీస్ ఒక 1 మంత్ కన్జంప్షన్ చేయడానికి అయ్యేటటువంటి ఖర్చును ఇలా వీళ్ళు ఎలా చెప్పారు అని అంటే అది రూరల్ ఏరియాలో 816 రూపీస్ అని ఒక పర్సన్కి, అదే అర్బన్ ఏరియాస్లో 1000 రూపీస్ అనేటటువంటిది. అంటే వీళ్ళు మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని ఇక్కడ దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే ఒక పర్సన్ ఒక డే సస్టైన్ అవ్వడానికి ఇలా ఏం చేస్తున్నాము, ఇక్కడ మినిమం క్యాలరీ ఒక డేకి ఎలా తీసుకుంటున్నాము, ఇక్కడ ఉండేటటువంటి 2400 క్యాలరీస్ ఇది రూరల్ ఏరియాస్లో, అదే అర్బన్ ఏరియాస్లో 2100 క్యాలరీస్ అనేటటువంటిది తీసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 2011 అండ్ 2012 బేసిస్లో తీసుకొని రావడం జరిగిందండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తం ఒక కాన్సెప్ట్ని ఒకటే లైన్లో చెప్తాం చూడండి. 2011 అండ్ 2012లో వీళ్ళు ఎలా బేస్ చేసుకున్నారు అని అంటే 2400 క్యాలరీస్ అనేటటువంటిది ఒక డేకి రూరల్ ఏరియాలో, 2100 క్యాలరీస్ అనేటటువంటిది అర్బన్ ఏరియాలో. ఇవన్నిటినీ కూడా ఒక 1 మంత్ని చేయడానికి కావాల్సినటువంటి ఖర్చు అర్బన్ ఏరియాలో 1000 రూపీస్ అని, రూరల్ ఏరియాలో 816 రూపాయలు అంటే 816 రూపీస్ అనేటటువంటి దాన్ని వాళ్ళు ఇక్కడ డిసైడ్ చేసేసి ఇక్కడ పావర్టీ లైన్ అనేటటువంటి దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఒక పర్సన్ 816 రూపాయలు తన యొక్క లైఫ్ను లీడ్ చేయడానికి ఒక 1 మంత్కి అయ్యే ఖర్చు పెట్టుకోలేకపోతే వాళ్ళు పావర్టీ లైన్కి బిలో ఉన్నారు అనే అర్థం. అదే 816 రూపీస్ అనేటటువంటిది 1 రూపీ కూడా లేదు అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఆల్వేస్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు 816లో ఇక్కడ 500 రూపీస్ ఉన్నాయి అని అంటే వాళ్ళు చర్నింగ్ పూర్లోకి వస్తున్నారు అని అర్థం. అదే ఇక్కడ ఉండేటటువంటి యూజువల్లీ పూర్లోకి రావడం జరుగుతుంది. 816కి ఇక్కడ బార్డర్లోకి వస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు చర్నింగ్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్లోకి వస్తారు. ఇక్కడ 816 ఒకప్పుడు వీళ్ళు ఉండి ఒక్కసారిగా క్లోజ్ అయిపోతే ఇక్కడ అకేషనల్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇలా మన యొక్క భారతదేశంలో పావర్టీ అనేటటువంటి దాన్ని ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఆర్థికవేత్తలు చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనము పావర్టీ లైన్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చేసి ఆ పూర్ణ అనేటటువంటి వాటిని రికగ్నైజ్ చేసి మనం హెల్ప్ చేద్దాము అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మనం గ్రూప్గా ఉండేటటువంటి పావర్టీ ఉండేటటువంటి గ్రూప్ని మనం కన్సిడర్ చేస్తున్నామే తప్ప ఆ పావర్టీలో పూర్ అనేటటువంటి వాళ్ళలో వెరీ పూర్ అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మనం రికగ్నైజ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటిది గవర్నమెంట్ అనేటటువంటి వాళ్ళు పూర్ని ఇక్కడ ఐడెంటిఫై చేసేటటువంటి దాన్ని బేసిక్గా వాళ్ళు తీసుకునేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇన్కమ్ అండ్ అసెట్స్ అనేటటువంటి దాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మనం చూసాము ఇక్కడ ఉండేటటువంటి ఇన్కమ్ ఇన్ని 816 రూపాయలను 1000 రూపాయలు అనేటటువంటిది ఒక ఇన్కమ్ అనేటటువంటిదే. ఎవరైతే వీళ్ళు సంపాదిస్తారో వాళ్ళు పేదరికంలో లేదు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తారు. ఇక్కడ ఇన్కమ్ అండ్ అసెట్స్ అంటే ఆస్తులు ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని మనం పావర్టీ అనేటటువంటిది డిసైడ్ అయ్యింది అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ చెప్పకూడదండి. ఇక్కడ పావర్టీ అనేటటువంటి దానికి ఇక్కడ ఎంతో రకాలుగా ఉండేటటువంటి యాక్సెసిబిలిటీ అంటే పావర్టీని మనం రికగ్నైజ్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి సర్వీసెస్ని కూడా మనం రికగ్నైజ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తారు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని, హెల్త్ కేర్ అనేటటువంటి కాన్సెప్ట్ని, డ్రింకింగ్ వాటర్ అనేటటువంటి కాన్సెప్ట్ని, శానిటేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని వీటన్నిటినీ మనం పావర్టీ లైన్గా కన్సిడర్ చేయాలి.
ఇక్కడ ఉండేటటువంటి ప్రజెంట్ ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జిస్టింగ్లో ఉండేటటువంటి పావర్టీ లైన్ కన్సిడర్ చేసేటటువంటి మెథడాలజీస్లో సోషల్ ఇండికేటర్స్ అంటే సాంఘిక సూచీలు అనేటటువంటివి కూడా ఇక్కడ రికగ్నైజ్ చేయాలి. అంటే ఇక్కడ ఇల్లిటరసీ కానీ ఇల్ హెల్త్ కానీ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు రిసోర్సెస్ అంటే గిన ఇక్కడ వనరుల్ని యాక్సెస్ చేసేటటువంటి వాటిలో వచ్చేటటువంటి డిస్క్రిమినేషన్ అనేటటువంటివి ఇక్కడ వాళ్ళు కన్సిడర్ చేయలేదు. అంటే ఇక్కడ ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు అని అంటే క్లారిటీగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉండేటటువంటి ఆస్తుల్ని వాళ్ళు చేసేటటువంటి ఖర్చు మెథడ్ని యూజ్ చేసి మీరు పావర్టీ లైన్లో ఉండేటటువంటి దాన్ని రికగ్నైజ్ చేయకూడదు. పావర్టీ లైన్ అనేటటువంటి దాన్ని మనము చాలా ఏరియాస్ని కన్సిడర్ చేసి పావర్టీ లైన్ని కన్సిడర్ చేయాలి. సోషల్ ఇండికేటర్స్ని యూజ్ చేసుకోవాలి, హెల్త్ని కన్సిడర్ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ని కన్సిడర్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ని కన్సిడర్ చేయాలి, నీటి పారుదలని కన్సిడర్ చేయాలి, శానిటేషన్ని కన్సిడర్ చేయాలి అనేటటువంటి రకరకాల మెథడ్స్ని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పావర్టీని మనం ఎరాడికేట్ చేయడానికి చేసేటటువంటి స్కీమ్స్ యొక్క మేజర్ ఎయిమ్ అనేటటువంటిది లక్ష్యం ఎలా ఉండాలి అని అంటే గిన ఎక్స్పాండింగ్ ద ఇంప్రూవ్ హ్యూమన్ లీవ్స్ బై ఎక్స్పాండింగ్ ద రేంజ్ ఆఫ్ థింగ్స్ దట్ ఎ పర్సన్ కుడ్ బీ అండ్ కుడ్ డూ such as the healthy and well nourished to be well knowledged person గా రావడమే ఇక్కడ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే గిన ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళని పావర్టీ నుంచి ఎరాడికేట్ చేయడానికి మనం స్కీమ్స్ తెచ్చేటటువంటి స్కీమ్స్ ఎలా ఉండాలి అని అంటే గిన పావర్టీ ఆ స్కీమ్స్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఎలా ఉండాలంటే గిన పావర్టీలో ఉండేటటువంటి ప్రజల యొక్క పేదరికాన్ని తొలగించేసి వివిధ రకాలైనటువంటి ఆర్థిక సోర్సెస్ని హెల్తీ ఎన్విరాన్మెంట్ని తర్వాత ఇక్కడ వెల్ న్యూరిష్డ్ ఫుడ్ని తీసుకునేటటువంటి విధంగా వాళ్ళు ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఈ యొక్క పేదరికంకి సంబంధించినటువంటి స్కీముల యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆర్థికవేత్తలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాన్నే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు అని అంటే డెవలప్మెంట్ ఈజ్ అబౌట్ రిమూవింగ్ ద అబ్స్టాకిల్స్ టు ది థింగ్స్ దట్ ఎ పర్సన్ కెన్ డూ ఇన్ లైఫ్ such as illiteracy, ill health, lack of access to resources or lack of civil and political freedoms. ఇక్కడ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎలా ఉండాలి అని అంటే ఆ పర్సన్ ఇక్కడ అబ్స్టాకిల్స్ తన లైఫ్లో వచ్చేటటువంటి అబ్స్టాకిల్స్ని అన్నిటినీ రిమూవ్ చేసేటటువంటి విధంగా ఉండాలి. అంటే ఇల్ హెల్త్ కానీ ఇల్ లిటరసీ కానివ్వండి, ఇక్కడ రిసోర్సెస్ని యాక్సెస్ చేసేటటువంటి దాంట్లో సివిల్ అండ్ పొలిటికల్గా అంటే రాజకీయంగా ఈ యొక్క ఆర్థిక స్వాతంత్రాలు అనేటటువంటివి ఎప్పుడైతే వస్తాయో అది డెవలప్మెంట్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ గవర్నమెంట్ అనేటటువంటిది ఈ యొక్క ప్రాసెస్లో ఇక్కడ ఏం జరిగింది అని అంటే హయ్యర్ రేట్ ఆఫ్ గ్రోత్ అని ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ జరిగిన ఇక్కడ ప్రొవైడ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రూరల్ లెవెల్లో ఇచ్చినా కూడా ఇక్కడ 1919లో ఇక్కడ వీళ్ళకు ఉండేటటువంటి కాన్సెప్ట్లో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటివి తీసుకొని వచ్చిన ఇక్కడ పావర్టీ లైన్ అనేటటువంటి దాంట్లో ఇక్కడ డిక్రీజ్ చేసినాము అనేటటువంటి కాన్సెప్ట్ వీళ్ళు ఇక్కడికి చెప్తున్నారు. ఇక్కడ బేసిక్గా ఆర్థికవేత్తలు చెప్పేటటువంటిది ఏంటి అని అంటే ఇప్పుడు కన్జంప్షన్ చేసేటటువంటి బాస్కెట్ని మనం యూజ్ చేయడం వలన పావర్టీ లైన్ అనేటటువంటి దాన్ని ఇండికేట్ చేసి మీరు పావర్టీలో ఉండేటటువంటి సంబంధించినటువంటి డేటాని మ్యానిపులేట్ చేస్తున్నారు తప్ప రియల్గా పావర్టీని ఎరాడికేట్ చేయట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటి అని అంటే మీరు పావర్టీ లైన్ని రికగ్నైజేషన్ చేసేటటువంటి కాన్సెప్ట్ పావర్టీలో ఉండేటటువంటి వాళ్ళ సంఖ్యని తగ్గించుకొని మేము పావర్టీని ఎరాడికేట్ చేసినామని చెప్పుకోవడానికి మీరు ఫోకస్ చేస్తున్నారు తప్ప ఇక్కడ రియల్ ఇండికేటర్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ని, శానిటేషన్ని, ఇక్కడ ఉండేటటువంటి డ్రింకింగ్ వాటర్ని మీరు కన్సిడర్ చేయట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉండేటటువంటి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకే కొంతమంది ఆర్థికవేత్తలు ఇక్కడ ఉండేటటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూచీలని కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండెక్సెస్ని కూడా వీళ్ళు ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఆ ఇండెక్సెస్ ఏంటి అని అంటే మన యొక్క భారతదేశంలోనే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆర్థికవేత్తగా నోబెల్ అవార్డు విన్నర్ అయినటువంటి అమర్త్య సేన్ అనేటటువంటి పర్సన్ ఒక సూచీని చేస్తాడు. ఆ సూచీనే మనం ఏమని చెప్తాము అని అడిగిన సేన్ ఇండెక్స్ అని చెప్తాము. అదేవిధంగా ఇంకొన్ని రకాలైనటువంటి సూచీలను కూడా తయారు చేశారు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని, స్క్వయర్డ్ పావర్టీ గ్యాప్ అనేటటువంటి ఈ యొక్క సూచీల్ని ఇతడు తయారు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి సూచీల గురించి మనము ఇక్కడ వచ్చేటటువంటి హయ్యర్ క్లాసెస్లో ఇంకా క్లారిటీగా అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి సెషన్స్లో వీటి గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ద నంబర్ ఆఫ్ పూర్ ఇన్ ఇండియా అనేటటువంటి ఈ కాన్సెప్ట్ తెలుసుకుందాం.
ద నంబర్ ఆఫ్ పూర్ అనేటటువంటిది అంటే ఎంతమంది పేదరికంలో ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్. ఇక్కడ పేదరికంలో ఉన్నారు అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడ ద ఎస్టిమేటెడ్ యాజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ బిలో పావర్టీ లైన్ అంటే ఇక్కడ బిలో పావర్టీ లైన్లో ఎంత పర్సంటేజ్ పీపుల్ ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఏమని చెప్తాము అని అంటే హెడ్ కౌంట్ రేషియో అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తాం. ఇక్కడ పావర్టీ లైన్లో ఎంతమంది ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్ని మనం హెడ్ కౌంట్ రేషియో అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తాం. ఇక్కడ మన ఇండియాకి ఇండిపెండెన్స్ అనేటటువంటిది వచ్చినప్పటి నుంచి ఇక్కడ ద నంబర్ ఆఫ్ పాపులేషన్ అనేటటువంటిది పూర్లో ఉండేటటువంటి పాపులేషన్ అనేటటువంటిది డే బై డే డిక్రీజ్ అవుతోంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఇక్కడ పబ్లిక్గా డేటా చెప్పేసిందండి. ఇక్కడ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేటటువంటిది మన ఇండియాలో నంబర్ ఆఫ్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ని 1973 నుంచి 2012 అనేటటువంటి ఈ డేటాలో వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఆ యొక్క డేటాలో వాళ్ళు చెప్పిండేది ఏంటి అని అంటే 1973-74లో 320 మిలియన్ కంటే ఎక్కువ మంది పీపుల్ ఇక్కడ బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. అదే 2011 అండ్ 2012కి వచ్చేసేసరికి ఈ యొక్క రేషియో ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి డౌన్ అయిపోయి 270 మిలియన్స్కి వెళ్ళింది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తారు. అదేవిధంగా ఇక్కడ 1973-74లో ఇక్కడ 55% మంది బిలో పావర్టీ లైన్లో ఉంటేగిన అది 2011 అండ్ 2012కి వెళ్ళేసరికి 22%కి వెళ్ళింది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్తారు. ఇక్కడ 1973 అండ్ 74 అనేటటువంటి ఈ ఇయర్లో 80% ఆఫ్ ది పూర్ పీపుల్ రూరల్ ఏరియాస్లో ఉన్నారు. అది ఇక్కడ 2011 అండ్ 12 అనేటటువంటి ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళేసరికి చేంజ్ కాలేదు అనేటటువంటి ఈ కాన్సెప్ట్ చెప్తుంది. ఇక్కడ 1973-74లో 80% పూరు ఇక్కడ విలేజెస్లోనే రూరల్ ఏరియాస్లోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఈవెన్ 2011 అండ్ 2012 అనేటటువంటి ఈ ఇయర్లో మనం తీసుకున్నా కూడా ఇప్పటికీ కూడా 80% ఆఫ్ ది పూరు ఇక్కడ రూరల్లోనే ఉన్నారు అని అంటారు. సో దీనికి ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు అని అంటే ఇక్కడ మోర్ దాన్ 3/4 ఆఫ్ ది పూర్ అనేటటువంటిది మన ఇండియాలో ఇప్పటికీ కూడా విలేజెస్లోనే ఉంది అని చెప్తున్నారు. అదే మనం 1990స్లోకి వెళ్ళాము అని అంటే అబ్సల్యూట్ నంబర్ ఆఫ్ పూర్ అనేటటువంటిది రూరల్ ఏరియాలో తగ్గిపోయింది. అది ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ అర్బన్ ఏరియాలో మనం ఇక్కడ కాంటెంపరీగా ఇంక్రీజ్ అయ్యింది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. ద పావర్టీ రేషియో అనేటటువంటిది ఇక్కడ తగ్గుతూ ఉన్నప్పటికీ అంటే అర్బన్లోనూ ఇక్కడ ఉండేటటువంటి రూరల్ ఏరియాస్లోనూ రెండింట్లోనూ ఇక్కడ పావర్టీ రేషియో అనేటటువంటిది 2002 అనేటటువంటి ఈ కాన్సెప్ట్లో ఇక్కడ తగ్గింది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. ఎస్ ఇక్కడ ఉండేటటువంటి పూర్ నంబర్ అనేటటువంటిది ప్రపోర్షన్లో తగ్గినప్పటికీ కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మన ఇండియాలో పావర్టీ రేషియో అనేటటువంటిది డిక్లైన్ అయిపోతుంది, కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ డిక్లైన్ అవ్వట్లేదు. అంటే పర్సంటేజ్ డిక్లైన్ అవుతుంది కానీ ఇక్కడ నంబర్ అనేటటువంటిది అంటే ఇప్పుడు 100%లో 30% అనేటటువంటిది ఇక్కడ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు పాపులేషన్ అనేటటువంటిది 2000-3000కి వెళ్ళిపోయింది అని అనుకుంటే ఇక్కడ 20% పూర్ తగ్గింది అని అంటే 100లో 30%, 2000లో 20% రెండు ఈక్వల్ కావు కదండి. ఇక్కడ పర్సంటేజ్ డౌన్ అయిపోతుంది కానీ నంబర్ ఆఫ్ పూర్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు డౌన్ అవ్వట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఏంటి అని అంటే అబ్సల్యూట్ నంబర్ ఆఫ్ పూర్కి అదే విధంగా గ్యాప్ అనేటటువంటిది అబ్సల్యూట్ పూర్కి నంబర్కి రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో ఇక్కడ 1919 నుంచి 2000 అనేటటువంటి ఈ పీరియడ్లో ఇంకా పెరిగింది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్లో ఇక్కడ ఉండేటటువంటి 1973 అనేటటువంటి దాన్ని ఇక్కడ 2002
ఇక్కడ స్టేట్ లెవెల్లో మనకు పావర్టీ లైన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం తీసుకుంటే గిన అంటే 12 అనేటటువంటి ఈ పీరియడ్లో మనం ఇక్కడ తీసుకుంటే తెలిసేటటువంటిది ఏంటి అని అంటే గిన ద ఫస్ట్ లైన్ మీకు ఏం చెప్తుంది అని అంటే గిన ఇక్కడ పావర్టీ లెవెల్ 2011 అండ్ 2012ని మనం ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు అదేవిధంగా 1973 అండ్ 1974ని కంపారిజన్ చేస్తాం. ఇక్కడ మన ఇండియాలో మెజారిటీ పోర్షన్ అనేటటువంటిది అంటే 55% నుంచి 1973లో 1973 నుంచి 2012ని మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది అని అంటే గిన ఇక్కడ 55% నుంచి 22%కి ఇక్కడ తగ్గిపోయింది పూర్ లెవెల్ పర్సంటేజ్ అనేటటువంటిది చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే గిన ఇక్కడ ఉండేటటువంటి మేజర్ 6 స్టేట్స్ తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అనేటటువంటి ఈ యొక్క ఏరియాలో 1973-74లో ఎక్కువ లెవెల్లో పూర్ ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. అదే 1973 నుంచి 2012కు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఈ యొక్క ప్లేసెస్లో ఇక్కడ 4 స్టేట్స్ అనేటటువంటివి ఇక్కడ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉండేటటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్ అనేటటువంటివి మాత్రమే ఇప్పటికీ కూడా నేషనల్ పావర్టీ లెవెల్లో ఇక్కడ పూర్లో ఉన్నాయి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి వెస్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి పావర్టీ లెవెల్ని హ్యాపీగా ఎక్కువ లెవెల్లో ఇక్కడ డిక్రీజ్ చేసినారు అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది.